జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు. మొదటిగా మేషరాశిలో గురు భగవానుడి సంచారం, బుధ భగవానుడితోటి కూడి గురు భగవానుడి సంచారం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి సవ్యగతిలో ఉన్న బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళడం గమనార్హం. కన్యారాశిలో కేతుదేవుని సంచారం. కుంభరాశిలో శనైశ్వరుడు, శుక్రుడు మరియు కుజుడు సంచారం. శుక్ర భగవానుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగెడుతున్నాడు. మీనరాశిలో రవి రాహువుల సంచారం జరుగుతూ ఉంది. చాలా ఫాస్ట్గా 2 రోజుల్లో మొత్తం చుట్టి వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన గ్రహ గమనాలు సాగుతూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? అసలు ఈ వారం ఏమన్నా గోచర గ్రహస్థితుల్లో ఏదైనా ప్రత్యేక గ్రహస్థితి ఉందా? ప్రత్యేక గ్రహస్థితి అంటే ఖచ్చితంగా కుజశనుల సంఘర్షణ కుంభరాశిలో జరుగుతూ ఉంది. అదొక ప్రత్యేకతను సంతరించుకుంది. అన్నిటికంటే ప్రత్యేకం శుక్ర భగవానుడు ఆయనకి ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మన ఈ కలియుగంలో అంతా బాగున్నాము, అన్ని రకాలుగా మాకు ఏ విధమైన లోటు లేదు అని చెప్పేవాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. అని చెప్పేవాళ్ళు ఎవరికైతే శుక్రబలం బాగా అంటే మెటీరియల్ కంఫర్ట్స్ మొత్తం లౌకికమైన విషయాల్లో అన్నిట్లో ఆనందంగా ఉండి దాన్ని వాళ్ళు మేము ఆనందంగా ఉన్నామని అడ్మిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శుక్రబలం బాగా ఉండంగా పుట్టిన వాళ్ళే. అయితే గురుబలం ఎవరికైతే బాగా ఉంటుందో ఎంత కలుగుంటే అంతలో తృప్తిని పొందుతారు. ఎక్కువగా పారమార్థికంగా లౌకికం కంటే పారమార్థికంగా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని చూస్తారు. అలాంటి గురు భగవానుడు రాశిలోకి శుక్ర భగవానుడు ఆయన ఉచ్చస్థానం తీసుకోబోతూ ఉన్నారు. ఉచ్చస్థానంలోకి ఆయన వచ్చారు. ఈ శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో ఈ నెల మొత్తం 1 నెల సంచారం జరుగుతుంది. ఈ సంచార రీత్యా యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ వారం చెప్పుకున్న తర్వాత ఒక వారాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా శుక్ర భగవానుడు మీనరాశుల సంచారం ద్వాదశ రాశుల వారికి కూడా డెఫినెట్గా ఏదో ఒక విషయంలో ప్లస్ ఉంటుంది. ఆ ప్లస్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుజశనుల సంచారం కుంభరాశిలో జరుగుతుంది. సహజ లాభస్థానము మేషరాశి నుంచి కాలపురుషుడి కుండలిలోంచి సహజ లాభస్థానమైన కుంభరాశిలో కుంభరాశ్యాధిపతి అయిన శనీశ్వరుడితోటి కూడి కుజ భగవానుడు సంఘర్షణ. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? మీనరాశిలోకి శుక్ర భగవానుడు అడుగు పెట్టాడు. అక్కడ రాహు భగవానుడితోటి ఉన్నాడు, రవితోటి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి అంటే రవిగ్రహము శుక్ర భగవానుడు రాశిలోనే నీచ పొందుతాడు. అంటే ఆయన తులారాశిలో నీచ పొందుతాడు. మేషరాశిలో ఆయన ఎగ్జాల్టేషన్ పాయింట్ తీసుకుంటాడు. అలాగే తులారాశిలో ఆయన నీచ పొందుతాడు. అయితే ఇప్పుడు ఆయన నీచ పొందట్లేదు. మీనరాశిలోనే ఆయన సంచారం సాగుతూ ఉంది. తర్వాత ఆయన ఉచ్చ రాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శుక్ర భగవానుడు ఆయన తులారాశిలో శుక్ర భగవానుడు రాశి అయిన తులారాశిలో ఆయన ఉచ్చస్థానం తీసుకోబోతూ వాళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ప్రయాణం ఈ వారం అంతా సాగుతుంది. తర్వాత మీనరాశిలోంచి ఆయన ఏ రాశికి వెళ్తాడు? మేషరాశి కంటే ఇప్పుడు ఆయన ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు. ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశము. ఈ విషయాలు ఇప్పుడు రవి శుక్రుల కలయిక, రాహు భగవానుడితోటి కూడిన రవి శుక్రుల కలయిక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అంశాలను చోటు చేసుకోబోతున్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగా ఉంటుంది. మీకు ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. ఒక మంచి ఉద్యోగంలో గ్రోత్ కావచ్చు, లేకపోతే ఒక స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగస్తులకి. ఏదైనా ఒక మీకు ఇష్టమైన ప్లేస్కి ట్రిప్కి వెళ్ళడమో, ఆఫీస్ నుంచి కానీ లేదా మీరు పర్సనల్గా ట్రావెల్ చేయడమో ఇలాంటి వాటికి అవకాశం ఉంది. లేదంటే మీకు ఒక మంచి కాంట్రాక్ట్ అవ్వడం, మీరున్న చోట కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అవ్వడమో ఇలాంటివన్నీ తటస్థిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు కనుక గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉంటే కనుక గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం. అయితే ఇక్కడ కుజశనుల ఘర్షణ మీకు 7th హౌస్లో పడుతూ ఉంది. 7th హౌస్లో కుజశనుల కలయిక వ్యాపారస్తులకి ప్రత్యేక
ప్రత్యేకించి భాగస్వామి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, స్వతంత్ర వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకున్న శత్రువులు నిర్వీర్యం అవుతారు. ఎందుకంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజుడు మీకు మంగళుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మీ రాశిని చూడడం వల్ల మీరు స్వతంత్ర వ్యాపారస్తులైతే మీ వ్యాపార అభివృద్ధిని లేదా మీ స్వయం కృషితో మీరు వచ్చే అభివృద్ధిని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొంచెం డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ భాగస్వామి వ్యాపారం చేసేవాళ్ళు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వాములే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా అవ్వనండి, ఇక్కడ ఒక్కొక్కసారి పరిస్థితులు అలా వస్తాయి. అక్కడ ఒకళ్ళు ఎందులోనూ మంచి చెడు అనేది ఏమి ఉండదు. పరిస్థితుల రీత్యా అన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే పరిస్థితులు అలా వస్తాయి. మీకు చాలా టెన్షన్ పూరితంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తుల మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఏమైనా భాగస్వామి వ్యాపారంలోకి వెంటర్ అవుదాం అనుకుంటే కనుక దయచేసి ఒక నెల రోజుల వరకు ఇలాంటి మీ జన్మజాతకం బాగా సహకరిస్తే తప్పించి వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే మటుకు ఈ స్టెప్ తీసుకోవడం మంచిది కాదని మీరు గమనించాలి. ఆరోగ్యపరంగా అంతా బాగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచార ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, ఈ గోచార గ్రహస్థితుల రీత్యా మీరు చేసుకోవాల్సిన పరిహారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యప్రదానం చేయడం ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక గులాబీ పువ్వు కానీ లేదా తెల్లటి పువ్వులు కానీ ఏవైనా సరే ఒక పువ్వు వేసి అది సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యప్రదానం చేయడము. అలాగే ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తికి కలకండ మిశ్రీలు అంటారు కదా, ఆ మిశ్రీలు నైవేద్యం పెట్టి అవి తినండి. అవి మీరు మాత్రమే తినండి. ఎవరైతే నైవేద్యం పెడుతున్నారో వాళ్ళు మాత్రమే తినండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టచ్చు, బట్ మీరు ఎక్కువగా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇప్పుడు ఈ పరిహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చేసే పరిహారం ఈ వారం మొత్తం కూడా ఎవరైతే ఆత్మవిశ్వాసం లోబడి ఉంటారో సంకల్ప బలంతో పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు పూర్తిగా మొదలుపెట్టినప్పుడు ఉన్న సంకల్ప బలం తర్వాత అది కొనసాగించడంలో లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో మనోనిబ్బరం చాలా ముఖ్యము. ఈ మనోనిబ్బరానికి, దృఢ సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి, ఈ ఆత్మస్థైర్యానికి, వీటన్నిటికీ కూడా ఈ పరిహారం చక్కగా ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు విజయకేతనం వాళ్ళ జీవితంలో ఎగరవేయడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. సూర్యనారాయణ మూర్తి మేషరాశిలోకి వెళ్ళబోయే ముందు మేషరాశిలోకి ఆయన వెళ్ళడం అంటే భూమికి దగ్గరగా రావడం. ఆయన అలా వెళ్ళబోయే ముందు ఇక్కడి నుంచే మనం సూర్యనారాయణ మూర్తి ఆరాధన కనుక ప్రారంభిస్తే మేషరాశిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రసాదిస్తారు. ఎవరైతే అలాగా సూర్యనారాయణ మూర్తి నుంచి మరియు శుక్ర భగవాను నుంచి ఆశీస్సులు అందుకోబోతున్నారో వాళ్ళే ఈ వీడియో చూడడం తటస్థిస్తుంది. అందులో అమ్మవారి దయ వల్ల ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిహారం చేసుకొని సూర్యనారాయణ మూర్తి ఆశీస్సుల్ని అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల్ని అందుకోవాలని ఆశిస్తున్నాను. ఒక చిన్న నామం ప్రతిరోజు కూడా మీకు కుదిరితే ఆదిత్య హృదయం చదవండి, సూర్యాష్టకం చదవండి. ఒకవేళ ఇది కుదరకపోతే కనుక ఈ చిన్న నామాన్ని రోజు స్మరించుకోవడానికి సూర్యనారాయణ మూర్తి ముందు కనీసం ఒక 21 సార్లు, 41 సార్లు, 108 సార్లు మీ సమయాన్ని అనుసరించి 21 సార్లు అయితే మినిమంగా చదువుకోవడానికి ప్రయత్నించండి, మనసులో అనుకోవడానికి ప్రయత్నించండి. ఆ నామాన్ని ఇప్పుడు మనం చూద్దాం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఈ నామాన్ని ఇది మళ్ళీ బీజాక్షరాలు ఏం చేర్చకుండా ఉత్తగా ఈ నామంతో సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించడానికి ప్రయత్నించండి. చక్కటి శుభాశీస్సులు చక్కగా అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.